డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అక్రమ మద్యం తయారీపై సిబిఐకి అప్పగించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రామచంద్రాపురం వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అందులో భాగంగా రామచంద్రాపురం వైసీపీ ప్రధాన కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ నాయకులతో సమావేశమై అక్కడి నుండి పట్టణంలో ఉన్న ప్రధాన ఎక్స్చేంజ్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి ఎక్స్చేంజ్ ఆఫీసర్ సిఐకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం పిల్లి సూర్యప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే అక్రమ మద్యం తయారు చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలానే రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మద్యం విషయంలో అనేక నియమ నిబంధనలు అమలు చేశారని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ మద్యం అక్రమంగా తయారు చేసే వారిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మద్యం తయారీ కానీ సరఫరా కానీ, అంటే నకిలీ మద్యం తయారీ సరఫరా చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి గౌరవ సిఐ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాలి, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. చాలా సందర్భాల్లో చూసాం. నేను సూపర్ 6 హామీలు అమలు చేస్తాను, మందు బాబులకి నాణ్యమైన మద్యం అందిస్తాను అని చెప్పిన నాయకుడు ఈరోజు అధికారంలో రాగానే మొదటి 15 నెలల్లోనే మొట్టమొదటగా ఏం చేశారంటే ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మద్యం షాపులు రద్దు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో చేతుల్లో పెట్టడం జరిగింది. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకు వేస్తూ యథేచ్ఛగా బెల్ట్ షాపులు ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, మన నియోజకవర్గాల్లో తీసుకున్నాం, ఏ ఊరు వెళ్ళినా 2-3 బెల్ట్ షాపులు మించే ఉంటాయి కానీ తగ్గిలేవు. అలాంటి సందర్భాల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఒక పక్క రీసెంట్ గా తంబాలపల్లి నియోజకవర్గంలో చూసుకుంటే ఏకంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. గడిచిన 15 నెలల కాలం నుంచి సుమారు నకిలీ మద్యం వల్ల 5,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పింది, ఎన్నికల తర్వాత ఏం చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మద్యం షాపులు రాత్రి 9 అయితే క్లోజ్ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ కల్తీ మద్యం ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది మనం ఈ రాష్ట్రంలో అంతా గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి అన్ని చూస్తా ఉన్నాం. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా జిల్లా 2 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు, అలాగే మా జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు శ్రీ జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మా రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఎక్సైజ్ కార్యాలయానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. అలాగే ఆల్మోస్ట్ ప్రతి 3 బాటిల్కి ఒక దొంగ బాటిల్ మార్కెట్లో ఉంది. పూర్వం అంటే ఇప్పుడు దాకా ఈ ఎక్సైజ్ వ్యవస్థ మొదలైన దగ్గర నుంచి బేవరేజెస్ నుంచే లిక్కర్ కొంటారు. అలా కాదు, ఈసారి ఎక్కడ చిన్న కుటీర పరిశ్రమలకు ఇండస్ట్రీ పెట్టుకున్నారో అక్కడి నుంచి ప్రతి షాప్కి వెళ్ళిపోవడం జరిగింది. రాష్ట్రంలో క్వార్టర్ బాటిల్ ఆల్మోస్ట్ 1,40,00,000, 1,40,00,000, 1,50,00,000 తయారైతే 40-50 లక్షల బాటిల్స్ దొంగ బాటిల్ మార్కెట్లో ఉండడం జరిగింది. చిన్నబాబు పెద్దబాబు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అన్నదండలతో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులకి ప్రతి గ్రామాల్లోని, ప్రతి నాయకుల్లోని, ప్రతి కాన్సెప్ట్లోని వాళ్ళకి ఈ వైన్ షాపులు ఇవ్వడం జరిగింది. దీని దాకా చిన్నబాబు పెద్దబాబు గారు ఇద్దరు అండర్లోనే ఈ లిక్కర్ వ్యవహారం అంతా జరుగుతుంది. ఇందులో ఎవరు అంటే ఈ బెవరేజ్ నుంచి వచ్చి వైన్స్ ఏ రకంగాని ఏ షాపుకి వెళ్ళడం లేదు. చంద్రబాబు గారు కొత్త కూడా చెప్పాడు. ఇప్పుడు
సిట్ వేసాను అంటున్నాడు. సిట్ వేసంటే నువ్వు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని సిట్. అది మేము కానీ నాయకులు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అందులో కోరుకునేది ఒకటే, నీకు నిజాయితీ ఉండి నీ దగ్గర ఇందులో ఏ మిస్టేక్ నీవు కానీ నీ కార్యకర్తలు కానీ ఏ తప్పులు లేవనుకుంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. అలాగే మా నాయకులు మేము అందరం కోరేది, నీ సత్యత ఏమైనా ఉందనుకుంటే సిబిఐ ఎంక్వైరీ నిరూపించు. నువ్వు వేసిన సిట్టు, నువ్వు సిట్ అంటే సిట్ అంటుంది, స్టాండ్ అంటే స్టాండ్ అంటుంది. ఈ కాన్సెప్ట్ లో